వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. 19వ శతాబ్దానికి ముందు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ సామ్రాజ్య విస్తరణ మరియు వ్యాపారాలను ఎవరికి వారు ఇండివిడ్యువల్గా చేసుకునేవారు. ఒక విధంగా ఈ సామ్రాజ్య విస్తరణ అనేది ఐరోపా దేశాల నుండి మొదలవుతుంది. 20వ శతాబ్దం వచ్చే నాటికి ఐరోపాలోని అనేక దేశాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా, సైనిక పరంగా బలపడటం మరియు జరిగిన అనేక పెనుమార్పులు ఒకరి నీడను ఒకరు చూసి వెలికిపడేలా చేయడమే మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది పలికింది. ఐరోపాలో ఉద్భవించిన ఈ ప్రపంచ మొదటి యుద్ధం 1914 జూలై 28 నుండి 1918 నవంబర్ 11 వరకు జరిగింది. దీనిని మహాయుద్ధం, గ్రేట్ వార్ అని అంటారు. అన్ని యుద్ధాలను ముగించే యుద్ధం అని కూడా పిలుస్తారు. ఇది చరిత్రలో జరిగిన అతి పెద్ద యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 7 కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది పౌరులు మరణించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన అనేక పరిణామాలను క్లుప్తంగా ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 18వ శతాబ్దం వరకు చిన్న చిన్న రాజ్యాలు, చక్రవర్తులు, వాళ్ళ కింద సామంతరాజులుగా ఉండే సామ్రాజ్యాలు కాలక్రమేణా బలమైన శక్తులుగా ఎదిగి వాళ్ళ వ్యాపార అభివృద్ధి మరియు సామ్రాజ్యవాద కాంక్షతో సైనిక శక్తిని, సముద్ర మార్గాలలో రవాణా కోసం నావికా దళం అభివృద్ధి చెందటం, సరికొత్త రవాణా వ్యవస్థలను, కొత్త ఆయుధాలను ఆవిష్కరించడంలో దృష్టి సారించారు. అవి తమ సామ్రాజ్యాలను విస్తరించడంతో పాటు శత్రుపక్షాలను నివారించడంతో జరిగిన ప్రయత్నాల క్రమంలోనే మొదటి ప్రపంచ యుద్ధం ఆవిష్కరించింది. ముఖ్యంగా యూరప్ ఖండంలోని బ్రిటన్, జర్మనీ, రష్యా తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యాలను కలుపుకొని పెద్ద సామ్రాజ్యాలుగా ఏర్పాటు చేసుకోవటం వంటి పరిణామాలు వాళ్ళ మధ్య జరిగిన ఆధిపత్య పోరులో భాగమే ఈ మొదటి ప్రపంచ యుద్ధం. 19వ శతాబ్దం చివరి నాటికి యూరప్ ఖండంలో బ్రిటన్ ఆర్థికంగా, పారిశ్రామికంగా, సైనిక పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. అదే సమయంలో రష్యా మరియు జర్మనీలు కూడా ఆర్థికంగా, పారిశ్రామికంగా మరియు సైనికంగా కూడా బలపడటం బ్రిటన్కు కలవరానికి గురిచేసింది. 1848 ఆ ప్రాంతంలో జర్మనీలో జరిగినటువంటి కొన్ని మార్పులు జర్మనీని మరింత బలమైన శక్తిగా మార్చింది. జర్మనీలో జరిగినటువంటి మార్పులను సెకండ్ వీడియోలో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.